ఎలాంటి మెడిసిన్ వేసుకున్నా సరే హ్యాపీగా తినే పచ్చడి అనమాట ఇది వచ్చేసి మెంతి మాగాయ అండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ అయితే చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ పెద్ద రసాలు, పుల్లగా ఉండే పెద్ద రసాలను తీసుకున్నాను. నేను ఇక్కడ 5 కాయలు తీసుకున్నానండి మెంతి మాగాయ కోసం. వీటిని శుభ్రంగా కడుక్కొని ఇలా మొత్తానికి తొక్క అనేది చెక్కేసుకోవాలండి. నీట్గా మనకి గ్రీన్ కలర్ అనేది లేకుండా నీట్గా చెక్కుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలండి. పొట్టును తీసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మా అత్తగారు తీస్తున్నారు. ఆ విధంగా అయితే తీసుకోవాలి. మెంతి మాగాయ చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఏ మందులు వేసుకున్నా సరే హ్యాపీగా వేసుకొని తినొచ్చు మనం. ఇలా నీట్గా మొత్తాన్ని తొక్కని చెక్కేసుకోవాలన్నమాట. మనకి ఇవి ఉంటాయి కదా చాపర్, స్వీట్గా ఇలా చెక్కేసుకోవాలి. నేను ఇక్కడ 5 కాయలని చూశారు కదా ఈ విధంగా చెక్కి పెట్టుకున్నాను. వీటిని చిన్న చిన్న పెచ్చుల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పెచ్చుల్లాగా కట్ చేసుకోవాలండి. మనం ఇక్కడ పచ్చి మెంతి మాగాయని అయితే పట్టుకుంటున్నాం కదా, ఇది చాలా బాగుంటుంది. ఆయుర్వేద మందులు కావచ్చు, ఇంగ్లీష్ మెడిసిన్ కావచ్చు, హోమియోపతి మెడిసిన్ కావచ్చు, ఈ మెడిసిన్ ఏది వేసుకున్నా ఈ మధ్యన చాలా వరకు డాక్టర్స్ మనకి చెప్పేది ఏంటంటే పచ్చళ్ళు ఎక్కువగా తినొద్దు, మొత్తానికి స్టాప్ చేయండి అని చెప్తున్నారు. ఆవు పిండి వేసిన పచ్చళ్ళు తినడం వల్ల మెడిసిన్ వేసుకోవడం వల్ల వేడి, పిండి వేసుకోవడం వల్ల వేడి, కాబట్టి అందుకని చెప్పేసి పచ్చళ్ళు స్టాప్ చేయమని చెప్తున్నారు కదా. అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఈ పచ్చడిని వేసుకొని తినొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఆవు పిండి వేయకుండా ఓన్లీ మెంతి పొడి మాత్రమే వేసి పచ్చిమాగాయని తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎవరైనా సరే హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మా అత్తగారు మెడిసిన్ వేసుకుంటున్నారు. ఆవిడ ఏ పచ్చడి తినట్లేదనమాట. అందుకని చెప్పేసి ఆవిడ కోసం కూడా స్పెషల్గా ఈ మెంతి మాగాయని అయితే పట్టడం జరుగుతూ ఉందన్నమాట. ఇది అందరూ తినొచ్చు, ఎటువంటి మెడిసిన్ వేసుకున్నా కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట. ఇలా మొక్కల్ని మనం మొత్తం చెక్కేసుకున్న తర్వాత 5 గంటలు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా ఎండిపోవాలండి. ముక్కలకి అనేది చెమ్మ లేకుండా ఉండాలన్నమాట. ఇలా నీట్గా శుభ్రంగా ఎండిపోవాలన్నమాట. వాటర్ అనేది లేకుండా ఉండాలి. ఇక్కడ తవ్వ వచ్చేసి ఇక్కడ 2 తవ్వలు అయితే మొక్కలు అయినాయండి. దీని ప్రకారంగా మనం మిగిలిన అన్నీ తీసుకోవాలన్నమాట. మెంతులు కూడా మార్నింగే ఎండలో పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ టీ గ్లాస్ తీసుకుంటున్నాను. ఇందులో సగానికి మెంతులు అయితే తీసుకుంటున్నాను. మనం ఇక్కడ ఆవపిండి కానీ ఎట్లాంటివి వేసుకోవట్లేదు కాబట్టి సగం మెంతులు అయితే సరిపోతాయి. వీటిని దోరగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో కొంచెం మీకు ఇబ్బంది అనిపిస్తే మనక కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే వీడియో నేనే షూట్ చేసుకుంటున్నాను, అలాగే ఫ్రై కూడా నేనే చేస్తున్నాను. ఎందుకంటే స్టాండ్ తీసుకురావడం మర్చిపోయాను. అందుకని కొంచెం కదిలినట్టుగానే అలాగని ఉంటే కనుక అడ్జస్ట్ చేసుకోండి. ఈ మెంతులు దోరగా వేగిన తర్వాత లైట్గా అప్పుడు మనం 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఈ రెండింటిని కలిపి బాగా ఇంకా కొంచెం మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే వేయించుకోవాలండి. వీటిని రెండింటిని చల్లార్చుకోవాలి. మంచిగా వేయించుకొని చల్లార్చుకొని మెత్తగా పేస్ట్ పౌడర్ లాగా మనకి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పొడి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి వీటిని చల్లార్చుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే పిండి అనేది ముద్దలుగా అయిపోతుంది గోరువెచ్చగా ఉన్నా కూడా. అలా కాకుండా మనం మంచిగా చల్లారిన తర్వాత తీసుకుని మంచి పౌడర్ అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేస్తాను. చూసారా, ఇక్కడ నేను చూడండి మనకి మైదా పిండి ఎంత మెత్తగా ఉంటుందో ఆ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం ఎండబెట్టుకున్న ఈ ముక్కల్లోని 2 గ్లాసులన్నర మనం కారం వేసుకుంటున్నామండి. గొజ్జు ఎక్కువ కావాలి అనుకుంటే కనుక కారాన్ని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దాని ప్రకారం ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చిన్న గ్లాస్తోని మనం మెంతులు తీసుకున్న గ్లాస్తోనే 2 గ్లాసులన్నర నేనైతే కారం వేసుకున్నాను. అందులోని పావు వంతు ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటేనే ఏదైనా సరే టేస్టీగా ఉంటుందన్నమాట. ఉప్పు తర్వాత పచ్చిమెంతులండి తాలింపుల కింద ఇక్కడ నేను 1 స్పూన్నర పచ్చిమెంతులను అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే మనం ఇక్కడ ఎల్లుల్లిపాయ ఒలిచిన గుళ్ళను కూడా వేసుకోవచ్చు. అలా లేదు ఇష్టం లేదంటే నేను ఇక్కడ 2 ఎల్లుల్లిపాయలు పెద్దవి తీసుకొని వాటిని కచ్చపచ్చగా గ్రైండ్ చేసి వీటిని అందులో వేసుకోవడం జరుగుతుంది. లేదు మనం గుళ్ళుగా తింటాము అంటే కనుక అలా కూడా కొన్ని అలా వేసుకోవచ్చు, కొన్ని ఇలా కూడా వేసుకోవచ్చు. వీటిని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మాగాయ ముక్కల్లోని కచ్చపచ్చగా వేసిన వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ లయాన్ బ్రాండ్
వేరుశనగ నూనె అయితే యూస్ చేయాలండి. ఏ పచ్చడికైనా టేస్ట్ చాలా బాగుండాలి అంటే కంపల్సరీ మనం పప్పు నూనె కానీ వేరుశనగ నూనెని కానీ మాత్రమే వాడాలండి. అప్పుడే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. వేరుశనగ నూనె అయితే అసలు చెప్పనవసరం లేదు, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ఈ మిశ్రమాలంతా బాగా కలిసే విధంగా మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పచ్చడికి తగినంత నూనెని యాడ్ చేసుకుంటూ ఈ పచ్చడిని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఉప్పు కానీ కారం కానీ అన్నీ బాగా కలవాలి కదా. ఇది 3 రోజులకి మరింత టేస్టీగా మారుతుందండి. ఈ మెంతి పొడి పచ్చిమాగాయ అనమాట, చాలా బాగుంటుంది. ఎలాంటి మందులు వేసుకున్నా కూడా హ్యాపీగా తినొచ్చు. మనకి మెంతులు అనేది బాడీకి చలవ చేస్తాయి కాబట్టి ఆవాలు అనేది వేడి చేయడం వల్ల ఇక్కడ మనం ఆవు పిండిని అసలు వాడకుండా పచ్చడి చేసుకుంటున్నాము. కొంతమంది ఆయుర్వేదం మందులు వేసుకునే వాళ్ళు కావచ్చు, హోమియోపతి వేసుకునే వాళ్ళు మొత్తానికి పచ్చడిని ఆపేస్తున్నారు. మనకి పచ్చడి అనేది చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది కాబట్టి ఒకటేసారి ఆపేయాలన్నా ఎప్పుడైనా చూస్తే తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఈ పచ్చడిని వేసుకొని ఆస్వాదిస్తూ తినొచ్చు. ఇప్పుడు అసలే పచ్చళ్ళ సీజన్ కాబట్టి ఎక్కడ పచ్చడి కలిపినా మంచి కమ్మటి వాసన అయితే వస్తూ ఉంటుంది. పచ్చడి వాసన చూడగానే అయ్యో నేను మందులు వేసుకుంటున్నాను, పచ్చడి తినట్లేదు అనే ఫీలింగ్ లేకుండా ఇలా పచ్చడిని పెట్టుకొని మనం తినొచ్చు అనమాట. చూసారు కదా, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మెంతి పొడి పచ్చిమాగాయ అండి, చాలా బాగుంటుంది. అలాగే మా అత్తగారు మెడిసిన్ వాడతారనమాట. ఆవిడ కూడా ఆయుర్వేద మందులు అవి వాడతారు. ఆవిడ కోసం స్పెషల్గా పెడుతున్నాం కాబట్టి మా అత్తగారు లాంటి వాళ్ళు చాలామంది మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ పచ్చడి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ పచ్చడి అంతా కలిపేసిన తర్వాత మనం జారులో కానీ జాడీల్లో కావచ్చు, మనకి గాజు సీసాల్లో కావచ్చు మంచిగా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉండడం కానీ మంచి టేస్ట్ రావడం కానీ జరుగుతుందన్నమాట. మామూలుగా ప్లాస్టిక్ డబ్బాల్లో కంటే ఇలా గాజు సీసాల్లో అయితే చాలా బాగుంటుంది పచ్చడి. జాడీల్లో కావచ్చు, ఒకప్పుడు జాడీల్లో స్టోర్ చేసేవాళ్ళు, ఇప్పుడు జాడీలు మనము సిటీలో అంతా యూస్ చేయలేం కాబట్టి మనం ఇలా గాజు సీసాల్లో మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది చూస్తారు కదా, పచ్చడి అంతా ఇందులోకి తీసేసుకున్నాము. ఒక 3 days తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి పైనుంచి కిందకి కలిపేసి మనం రెగ్యులర్గా తినేసేయచ్చు. ఇప్పుడు అంత ప్రాసెస్ అయితే అయిపోయింది కదా, మన పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇంకా అత్తగారు చేశారు కదా పచ్చడి, చేసిన తర్వాత ఎవరైనా సరే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు, పచ్చడి చేసిన తర్వాత కొంచెం లాస్ట్గా ఏ ప్లేట్లో అయితే కలుపుతామో అందులో కొంచెం అన్నం వేసి ఎంతమంది ఉంటే అంతమందికి ముద్దలు పెట్టేవాళ్ళు అనమాట. చేతిలో ముద్దలు పెడితే హ్యాపీగా తినేవాళ్ళం మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇలాంటి జ్ఞాపకాలు మీకు కూడా ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. మీ అనుభవాలు మాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. చూస్తారు కదా, మా అత్తగారు కూడా మా అందరికి కూడా ముద్దలు పెట్టారనమాట. ఆ మాగాయ వచ్చేసి చాలా టేస్టీగా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనం చేసిన వీడియోలు డైరెక్ట్గా మీ ఫోన్లోకి రావాలి అంటే కనుక మీరు బెల్ని క్లిక్ చేసినట్లయితే నేరుగా మీ వీడియోలోకి అయితే వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, మా అత్తగారు మా అందరికీ ముద్దలు పెడతా ఉన్నారు. మీ అనుభవాలు మాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో.